హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనకైతే నెక్స్ట్ వేవ్ అనే కంపెనీ నుంచి అయితే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనేది రావడం జరిగింది. మీరైతే ఇంటికాడ నుంచే పనిచేస్తూ నెలకి 50,000 రూపీస్ దాకా అయితే సాలరీ అనేది పొందవచ్చు. మీరైతే తెలుగులోనే వర్క్ చేసుకోవచ్చనమాట. మీకు తెలుగులో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. మీకైతే ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ అయితే చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అనేది పే చేయవసరం లేదు. అలాగే మీకు ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ కూడా ఉండనక్కర్లేదు. మీరైతే ఆన్‌లైన్‌లోనే అప్లై చేసుకోవచ్చు. మీకు తెలుగు కాకుండా తమిళొచ్చినా, హిందీ వచ్చినా సరే మీరైతే అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్స్‌కి. ఎవరికైతే జాబ్స్ కావాలనుకుంటున్నారో, ఎవరైతే ఇంటికాడ నుంచి వర్క్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ అయితే ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. మీకింకా ఎలాంటి క్వాలిఫికేషన్స్‌తో జాబ్స్ కావాలో కింద కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. మీరు గనుక మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి రావడం జరుగుతున్నాయి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనకైతే ఇది నెక్స్ట్ వేవ్ వాళ్ళ అఫీషియల్ కెరీర్స్ వెబ్‌సైట్ అన్నమాట. మనకైతే ఇక్కడ బిజినెస్ డెవలప్‌మెంట్ అసోసియేట్ అనే జాబ్ రోల్‌కైతే వీళ్ళు హైరింగ్ అనేది చేస్తున్నారు. ఇదైతే కంప్లీట్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అన్నమాట. మీరైతే ఇంటికాడ నుంచి అయితే వర్క్ చేసుకోవచ్చు. ఇదైతే చూసుకుంటే సేల్స్ జాబ్ అన్నమాట మనకిది. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ సేల్స్ అన్నమాట. మీరైతే తమిళ్, తెలుగు, హిందీ అయితే వర్క్ చేసుకోవచ్చు. ఈ 3 లాంగ్వేజెస్‌లో అయితే మీరు వర్క్ చేసుకోవచ్చు. మీకు ఏ ఒక్క లాంగ్వేజ్ వచ్చినా సరే ఈ జాబ్‌కైతే వెంటనే అయితే అప్లై చేయండి. మనం ఇప్పుడు నెక్స్ట్ వేవ్ కంపెనీ ఏం చేస్తుందో ఇప్పుడు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నెక్స్ట్ వేవ్ కంపెనీ అనేది ఒక ఎడ్యుటెక్ ప్లాట్‌ఫార్మ్ అన్నమాట. వీళ్ళకైతే ఆల్ ఓవర్ ఇండియా అయితే వీళ్ళకి కస్టమర్స్ అయితే ఉన్నారు. వీళ్ళైతే స్టూడెంట్స్‌కి కోర్సెస్‌ని ప్రొవైడ్ చేయడం అండ్ ఆల్సో టీచింగ్‌ని ప్రొవైడ్ చేయడం అయితే చేస్తూ ఉంటారు. ఇదొక ఎడ్యుకేషనల్ ప్లాట్‌ఫార్మ్ అన్నమాట. వీళ్ళకైతే 247 డిస్ట్రిక్ట్స్ దాకా అయితే వీళ్ళకి సబ్‌స్క్రైబర్స్ అనేవి ఉన్నారు. పెయిడ్ సబ్‌స్క్రైబర్స్. మనకైతే ఇది ఫుల్ టైమ్‌గా అయితే వర్క్ చేసుకోవచ్చనమాట. ఇంకా ఈ జాబ్ రోల్‌కొచ్చినట్లయితే వీళ్ళైతే తెలుగు కమ్యూనికేషన్ స్కిల్స్ కోసం అయితే వీళ్ళు ఆహ్, సెర్చింగ్ చేస్తున్నారనమాట. అంటే ఎవరికైతే తెలుగు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయో, ప్రెజెంటేషన్ స్కిల్స్ ఉన్నాయో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. తర్వాత హైలీ డెడికేటెడ్ ఇండివిడ్యువల్స్ హూ ఆర్ హార్డ్ వర్కింగ్. ఎవరైతే హార్డ్ వర్కింగ్ చేస్తారో వాళ్ళైతే ఈ జాబ్‌కి అప్లై చేయొచ్చని చెప్పి మనకు ప్రొవైడ్ చేశారు. మీరైతే మీ జాబ్ రోల్ వచ్చేసరికి యాక్టింగ్ యాస్ ఎ మెంటార్ అండ్ గైడ్. మీరైతే మెంటార్ లాగా అయితే వర్క్ చేస్తారు. అండ్ ఆల్సో గైడెన్స్ కూడా మీరు ప్రొవైడ్ చేస్తారు. బీయింగ్ ఏ సోర్స్ ఆఫ్ కెరియర్ అడ్వైస్ ఫర్ పొటెన్షియల్ లెర్నర్స్. వీళ్ళకైతే లెర్నర్స్ ఉంటారు కదా! ఆల్ ఓవర్ ఇండియా అయితే. సో, వాళ్ళకైతే మీరు ఒక అడ్వైజర్‌గా అయితే మీరు వర్క్ చేసుకుంటారు. తర్వాత కౌన్సెలింగ్, లెర్నింగ్ ప్రాస్పెక్టివ్స్ మీరైతే కౌన్సెలింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఆల్సో సీజీబీపీ 4.4 ప్రోగ్రామ్స్ అని చెప్పి ఉంటాయి. ఆటిలనైతే మీరు కండక్ట్ చేస్తారు. అండ్ ఆల్సో ఎస్టాబ్లిషింగ్ ద ఎఫెక్టివ్‌నెస్ అండ్ యూనిక్‌నెస్. అండ్ ఆల్సో మీకైతే సేల్స్ క్లోజింగ్ లైఫ్ సైకిల్ అంటే మీరిప్పుడు చాలా మందికి స్టూడెంట్స్‌కైతే కోర్సెస్ అనేవి కంప్లీట్ అయిపోతాయి. వాటి యొక్క ప్రాసెస్‌నైతే మీరు ఎంగేజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఆల్సో ఫోన్స్ ఆర్ వీడియో కాల్స్, ప్రొడక్ట్ డెమాన్‌స్ట్రేషన్, సేల్స్ క్లోజింగ్ అండ్ పోస్ట్ సేల్స్ రిలేషన్‌షిప్ మేనేజ్మెంట్ అయితే మీరు వర్క్ చేస్తూ ఉంటారు. అండ్ ఆల్సో మీరైతే ఒక డీటెయిల్డ్ డేటాబేస్ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అంటే అన్ని అన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో మీకైతే కాంపెన్సేషన్ వచ్చేసరికి అప్ టు 6,00,000 ఇంక్లూడింగ్ పర్ఫార్మన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్. మీకైతే 6,00,000 పర్ యానం వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు. అప్ టు 6,00,000 మీకైతే పర్ఫార్మన్స్‌ని బేస్ చేసుకొని కూడా బెనిఫిట్స్ అనేవి ఉండడం జరుగుతుంది. తర్వాత నేటివ్ స్పీకర్ ఆఫ్ తెలుగు ఆర్ తమిళ్ ఆర్ హిందీ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఈ మూడిట్లో ఏ లాంగ్వేజ్ వచ్చినా సరే మీరైతే ఈ జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు. గుడ్ ప్రొఫిషియన్సీ ఇంగ్లీష్ అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. అదొక యాడెడ్ అడ్వాంటేజ్ అన్నమాట. తర్వాత మనకైతే ఇది కరెంట్‌లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అన్నమాట ఇది. ఫ్లెక్సిబుల్‌గా మీ ఇంటి నుంచి అయితే వర్క్ చేసుకోవచ్చు. వెనెవర్ ఈస్ రిక్వైర్డ్ మీరైతే ఆఫీస్‌కి వెళ్ళాల్సుంటుంది. వాళ్ళు రమ్మన్నప్పుడు. సో, 6 డేస్ ఎ వీక్ అయితే మీకు వర్క్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి ఈ జాబ్స్‌కి సంబంధించిన లింక్స్ కూడా యూట్యూబ్ లింక్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఫర్ తెలుగు అయితే ఇక్కడ బిజినెస్ డెవలప్‌మెంట్ అసోసియేట్ జాబ్ టిప్స్ ఎలా లేకపోతే ఇంటర్వ్యూని ఎలా క్రాక్ చేయాలి? ఇంటర్వ్యూలో ఏమేం క్వెషన్స్ అడుగుతారు? ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? లేకపోతే హౌ టు గెట్ ఎ బీడీఎస్ జాబ్ అని చెప్పి మనకి ఇక్కడ ఆహ్, లింక్స్ కూడా ప్రొవైడ్ చేశారు. వీటిల్నైతే మీరు ఈ వీడియోస్‌నైతే మీరు చూడండి. ఒకవేళ జాబ్‌కి అప్లై చేసే ముందల మీకైతే ఒక రిఫరెన్స్‌గా ఉంటుంది. తర్వాత తమిళ్‌లో అప్లై చేసే వాళ్ళైతే ఈ లింక్స్ చూడండి. సో, ఉంది.